అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు తెలియకుండా వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. దేని గురించి అని ఎందుకు అరిచినావు? దాంట్లో చెప్పడానికి అదే వేరే అమ్మాయితో కూడా ఫోన్ మాట్లాడుతున్నామంట. అంతే, దాన్ని ఏం చేయలే నేను. అవును, ఏం చెయ్యలేవులే, నువ్వు ఏం చేస్తావు అని చేసేవన్నీ చేసుకుంటా. ఎట్లుంది నువ్వు అడిగేది తెలుసా? ఇట్లాంటి బిహేవియర్ పడుతున్నట్టుంది నువ్వు. అవును, అనుమానమే పడుతున్నా. నేనెందుకు అని అంటున్నా? వదిలేసి ఈ మాటలోనే మాట్లాడు. వదిలేసి తెలుసో వదిలేసి ఏం వదిలేయాలి నన్ను. తిరిగి వచ్చిన చెప్పు, నీకు ఇవన్నీ చెప్పిండా? థర్డ్ పర్సన్ చెప్పిండా అంటున్నా. దీని తర్వాత నన్ను ఎవ్వడు ఏమనకంటే నాకు సంబంధం లేదు, అదే దాంతో కదే చెప్తుంది, వదిలేమని వదిలేస్తున్నా నేను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. సో ఫస్ట్ మా ఇద్దరికి లొల్లి అవుతున్నాయని చెప్పేసి మీకు ఫస్ట్ నుండి చెప్తానే ఉన్నా. ఆ టాపిక్ లొల్లి ఎందుకు అవుతుంది అని చెప్పేసి కనుక్కుంటే నాకు తెలిసిన టాపిక్ ఏంటంటే, వంశీ నాకు చెప్పకుండా కొన్ని డిసిషన్స్ తీసుకుంటాడు అని చెప్పేసి రీసెంట్గానే అర్థమయ్యింది. అసలు నాకు తెలిసినప్పుడే చాలా బాధ అనిపించింది, నాకు చెప్పకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి. ఏంటి అంటే నాకు తెలియకుండా పాస్పోర్ట్ అప్లై చేసిండు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు తెలియకుండా వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ తెలిసిన నేను ఎందుకు సఫర్ అవ్వకుండా ఉంటా చెప్పండి. అండ్ నాకు చెప్పట్లేదు అని అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది. అండ్ అమ్మాయితో మాట్లాడుతున్నాడు అన్నబడే నేను కూడా నమ్మలేదు. అంటే తన ఫ్రెండ్ అయి కూడా ఉండొచ్చు కదా, అది నో ప్రాబ్లం. ఇప్పుడు వంశీకి ఏంటంటే 2 టాపిక్స్ అడుగుతా. నాకు చెప్పకుండా ఎందుకు నువ్వు పాస్పోర్ట్ అప్లై చేసుకున్నావు, అండ్గా పోవాల్సిన అవసరం ఏముంది, అండ్ నాకెందుకు మెయిన్గా చెప్పకుండా ఉండాలి, ఎందుకంటే లైఫ్ మొత్తం తనే అని అనుకున్నా కదా. సో తను నాకు చెప్పకుండా ఈ డిసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. అండ్ వాట్సాప్ కాల్స్ కూడా ఫోన్ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నాకు తెలిసింది. తను ఎవరు, ఏమవుతుంది, ఎక్కడుంటుంది అని చెప్పేసి అని అడుగుదాం పదండి. మాట్లాడాలి. దేని గురించేనా మాట్లాడతా? నువ్వు మాట్లాడేది ఏమన్నా ఉందా నాకుతో? ఎందుకు అరుస్తున్నావు? మాట్లాడాలి అంటే అరుస్తున్నావు ఎందుకు? మరి ఎవరి మీద అరిచినావు? దేని గురించి అని ఎందుకు అరిచినావు? చెప్పు. ఏం చెప్పాలి? తిన్నావా? ఎట్లాగా నేనెందుకు పెడతా? ఎవరు పెడతారు నాకు? ఏమో. మళ్ళీ అడగడం ఎందుకు అడగడం క్వశ్చన్లు? ఏమైందిరా, కెమెరా పట్టుకుని వచ్చిందిరా? చెప్పు. ఏం చెప్పాలి? నువ్వు నాతో చెప్పాల్సింది ఏమైనా ఉందా? దాచింది ఏమైనా ఉందా? ఏం లేదు. పక్కా? షూర్? షూర్. మళ్ళీ అడుగుతున్నా. షూరే. 10 లెక్క పెడతా, చెప్పు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే. 1 to 10. 1 లేదా? పాస్పోర్ట్ అప్లై చేసినావు కదా, దాంట్లో ఉంది, అదేందుకు చెప్తాను ఆయన? దాంట్లో ఉంది చెప్పడానికి. పాస్పోర్ట్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఎందుకు అప్లై చేసినావు? అది పాస్పోర్ట్ ఉండాలి కదా ఫ్యూచర్కి ఎందుకు? పాస్పోర్ట్ ఉండొద్దా మనసులో? అంటే అప్లై చేసే ముందు నాకు కొంచెం చెప్పాలి కదా అని. ఏమని చెప్పాలా? పాస్పోర్ట్ అప్లై చేస్తారా? సరే, పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత నువ్వెందుకు చెప్తున్నావు? చేసే ముందు చెప్పాలి కదా. అడుగుతున్నావు కదా అప్లై చేసిన. నువ్వు కాకుండా వేరే వాళ్ళు చెప్తే నాకు ఎట్లుంటది? పాస్పోర్ట్ అప్లై చేసేదానికి ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఆచార్య ఫోన్లు మాట్లాడుతున్నావు కదా. ఎవరితో? ఎవరితో మాట్లాడినావు? చెప్పు. నువ్వు నవ్వకుండా ఆన్సర్లు ఇవ్వకు. ఎవరితో మాట్లాడుతున్నా? నువ్వు సిల్లిగా తీసుకోకు.
సీరియసా? సీరియస్. సరే సీరియస్ చెప్పు. పాస్పోర్ట్ అప్లై చేసే ముందు నాకు ఎందుకు చెప్పలేవు? పాస్పోర్ట్ అప్లై చేసేది ఎవడన్నా చెప్పాలని నాకు తెలియదు ఇంతవరకు. రిలేషన్షిప్స్లలో ఇట్లా చెప్పుకుంటారు నాకు తెలియదు. అవును, ఎందుకు చెప్పారు? నాకు తెలీదు. మరి నేను చేసే ప్రతిదీ నీకు కూడా ఎందుకు చెప్పాలి? ఏం చెప్పినావు చెప్పు. ఏం చెప్పలేదా నేను నీకు? ఇది పెద్దగా అవుతుంది ఇప్పుడు. దీని గురించి ఎందుకు కెమెరా పెట్టి ఎందుకు? పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు దానికి ఏమైంది? అదే ఎందుకు చెప్పలేవు నాకు? ఊరికేనే అసలు పాస్పోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నాకు లైసెన్స్ లేదు, అందుకని పాస్పోర్ట్ అప్లై చేసుకున్నా. డ్రైవింగ్ లైసెన్స్ లేదు నాకు. అయితే పాస్పోర్ట్ అని ఉంటే పాస్పోర్ట్ వేయడానికి పెట్టుకోవడానికి ఉంటుంది ఆధారంగా. నా ఆధార్ కార్డు కొడితే లైసెన్స్ అప్లై చేయడానికి పోయినప్పుడు నా ఆధార్ కార్డు కనిపించదు. నేను అసలు నాన్ ఇండియన్ అని వస్తుంది నాది. నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా? పిచ్చిదాన్ని చెప్తున్నాడు. ఏమి రియల్ మాట్లాడుతున్నా. పర్లేదు. మళ్ళీ 27 వచ్చేది తీసుకోండి. నేను లైసెన్స్ తీసుకోవాలి కదా నాకు ఇప్పటికే. లైసెన్స్ గురించి మాట్లాడట్లేదు. పాస్పోర్టే తీసుకున్నా, బయటికి పోవడానికి తీసుకున్నా. అదే బయటికి ఎందుకు పోతావని? ఎందుకు పోదు బయటికి? దేశాలు తిరగరా? దేశాలు నా డ్రీమ్స్ అవి ట్రావెలింగ్. సరే, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు ఏం చెప్పినా ఎప్పుడు ఫస్ట్ నాకు గుర్తులేదు. నీకు మావెందుకు గుర్తుంటాయి? నీకు వేరే? అవును, వేరేవే గుర్తుంటాయి. ఏమేం చెప్పు. అదే వేరే అమ్మాయితో కూడా ఫోన్ మాట్లాడుతున్నావంట. దేని గురించి? పాస్పోర్ట్ అందుకే తీసుకున్నావంట. నీకు ఓడిపోయిన చెప్పు. నాకు ఇదంతా నిజమా కదా? అబద్ధమా? అంటే ఇంకా నార్మల్గా అక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడొద్దు అంటే దాని గురించి తెలుసుకోకూడదు. నేను ఏమంటున్నా నీకు? ఇప్పుడు బేసిక్గా నేను ఏమంటున్నా అంటే అమ్మాయితో మాట్లాడుతున్నావు అంటే సరే మాట్లాడుతున్నా. ఆమె ఎవరు ఏం తెలుసుకోకుండా వచ్చి క్వశ్చన్ చేస్తున్నావు అంతేనా? నువ్వు నాకు చెప్పాలి కదా. ఏం చెప్పాలి నేను నీకు? అసలు రాందే, అసలు అది అవ్వలేదు కదా. ఫస్ట్ అవ్వనప్పుడు కూడా నువ్వు చెప్పాలి కదా. మేము పాస్పోర్ట్ అప్లై చేస్తే పాస్పోర్ట్ అప్లై చేసినాక చాలా ప్రాసెస్ ఉంటుంది. వీసా రావాలి, దానికి అప్రూవల్స్ కావాలి. నాకు నేను చదువుకున్నోనికి నాకు వాళ్ళు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఉట్టి పుణ్యానికి ఓనికి రాదు ఎడికి. మనం పాస్పోర్ట్ అప్లై చేసుకున్నా చదువుకున్నాడు అంటే వాడు చాలా ప్రాసెస్ ఉంటుంది. విజిటింగ్ వీసాలు కూడా ఇయ్యరు ఇప్పుడు. దొబ్బమంటున్నారు వెనకలకి. జస్ట్ ఇక్కడ లోకల్ తిరగడానికైనా పాస్పోర్ట్ కావాలి కాబట్టి పెట్టుకున్నట్లా అప్లై చేసిన అంతే. దాన్ని ఏం చేయలే నేను. అవును, ఏం చేయలేవులే. నువ్వు ఏం చేస్తావని చేసేవని చేసుకుంటా. మాట్లాడుతున్నావు తర్వాతకి మాట్లాడాలి అని అనుకుంటే అమ్మాయితో మాట్లాడేటప్పుడు సరే మాట్లాడడం దాంట్లో నేను ఎప్పుడు ఎట్లాంటి ఒక నిమిషం ఆగు. రాదు, ఎందుకు రావద్దు? అసలు అమ్మాయి టాపిక్ ఎందుకు చెప్తున్నావే? అవును, ఈ టాపిక్ ఆ టాపిక్ కి సింక్ ఉంది కాబట్టి చేయడానికి హెల్ప్ చేస్తే అమ్మాయి అయిపోదు. నువ్వు మాట్లాడిన తర్వాత చెప్పాలి కదా. పాస్పోర్ట్ అప్లై చేయడానికి అసలు ప్రాబ్లం ఏంది నాకు అర్థమైతలేదు. పాస్పోర్ట్ అప్లై చేస్తే గొడవ పెట్టుకుంటారు, కెమెరా మళ్ళీ నువ్వు ఎట్లుంది నువ్వు అడిగేది తెలుసా? ఇట్లాంటి బిహేవియర్ పడుతున్నట్టుంది నువ్వు. అవును, అనుమానమే పడుతున్నా. చెప్పు చెప్పు. నైనతార 1% ఓన్లీ గొడవలకు కావాలి. నువ్వు గొడవలు పెట్టుకుంటావు. ఓకే, అర్థం చేసుకోకుండా వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు. అంటే 2-3 years నుండి లేనిది ఇప్పుడు నేను గొడవలు పెట్టుకుంటున్నాను. 3 years నుండి లేనిది నాకు పాస్పోర్ట్ మీద ఆశ రాలే. అది జస్ట్ అప్లై చేసిన అంతే. దానికి నువ్వు వచ్చి గొడవపడి దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. చదువుకుంటే అర్థం. వీసాలు అన్ని పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఎక్కడికైనా పోవాలన్నా కావాల్సి వస్తుంది. జస్ట్ అడిగినా అంతే. ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి, దానికి ఎట్లయితే తెల్లారులు మాట్లాడుకుంటారు కూర్చుంటావా దాని గురించి? పాస్పోర్ట్ గురించి తెల్లారులు మాట్లాడింది ఎవరు మాట్లాడారు? నువ్వు మాట్లాడినావు వంశీ. ఎవరితోని? నువ్వు మాట్లాడినావా లేదా అది చెప్పు. ఏ రోజు ఇంత గట్టిగా అడగలేదు. మళ్ళా చెప్తున్నా, నువ్వు నేను ఎవరితో మాట్లాడినా తెలుసుకొని నేను ఆమె ఏమని పిలిచినా అని తెలుసుకో. ఆమెను ఏమని పిలిచినా అని తెలిసినాక నాకు ఏమని హెల్ప్ చేసి నాకు ఆమె ఏం హెల్ప్ చేసింది ఆమె ఎప్పుడు చెప్పరాదు. చెప్పలేకపోతున్నా. నువ్వు చెప్పు. నువ్వు నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? నేను చెప్పనే, ఎందుకంటే నేను చెప్పినా అనుకో నాకు ఆడ నా వాల్యూ అర్థమైతలేదు. అనుమానపడుతున్నా అని చెప్పినాక నేను ఎందుకు చెప్తాను? ఎప్పుడు లేదు ఇప్పుడు అనుమానపడుతున్నా. నువ్వు చెప్పే, నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పు. నేను దాన్ని బట్టి నేను చెప్పకన్నా ముందులే నువ్వు చెప్తే చాలా బాగుంటది. నేను చెప్పను. ఏం చేస్తావా? చెప్పను. ఎందుకు చెప్పు? చెప్పను, నా ఇష్టం. నీ ఇష్టం. నువ్వు అంటున్నావు కదా నీకు తెలుసా? మరి నీ ఇష్టం నడిచేటప్పుడు నేను ఎందుకు అని అంటున్నా? వదిలేసి ఈ మాటలోనే మాట్లాడకు. ఏం తెలుసో చెప్పు. ఏం వదిలేయాలి నన్ను? నేను పట్టుకొని కూర్చోలేదు. నేను ఇప్పుడు నేను ఆ టాపిక్లో అనట్లే, రిలేషన్ పరంగా అంటున్నా. ఏం చేస్తావో నీకు అనవసరం, నేను చెప్పాను అన్నప్పుడు నేను ఎందుకు నీకు అని అంటున్నా. పెద్దగా చేసుకొని లాగ్ చేస్తున్నా. నేను పెద్దగా ఏం చేయట్లేదు. నేను ఏం చెప్తున్నా? అదే నేను అడగకన్నా ముందు, నేను చెప్పకన్నా ముందు చెప్పు. నాకు అర్థమవుతుంది. నువ్వు చెప్తే నాకు తెలుస్తుంది కదా. ఎందుకు తెలుసుకోవాలి? నువ్వు అరవకు ఫస్ట్. నీకు తెలుసు ఎట్లుంటదో. నువ్వు కూడా అరవకు. నువ్వు కూడా అరవకు. అయిపోయిందా? నేనేమంటున్నా? అయిపోయిందా? ఎప్పుడు నువ్వు చెప్పింది అలా నేను చెప్పింది నావా? ఓవర్ యాక్టింగ్ వద్దు. నువ్వు చెప్పింది
ఈ వద్దు ఈ మాటలు నాకు బూతులు వస్తాయి. ఇంకా చెప్పేది నువ్వు ఫస్ట్ మాట్లాడు మరి బూతులు. చెప్పేది నువ్వు బూతులు మాట్లాడరా? ఏం తెలుసో అది నాకు ఎక్స్ప్లెయిన్ చేసినావు అనుకో, నేను నా పర్సనల్ నేను నా సైడ్ నుండి ఏముందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవును, థర్డ్ పర్సన్ వల్ల నాకు తెలిసినప్పుడు. థర్డ్ పర్సన్ నీకు ఏమేమి చెప్పిందా? థర్డ్ పర్సన్ నేను చెప్పాను, నువ్వేం చేసినావు చెప్పు. ఇప్పుడు నీవు చెప్పింది నేను నమ్ముతా. అమ్మాయితో బయటికి పోయినా, తిరిగి వచ్చిన, చెప్పు నీకు ఇవన్నీ చెప్పిండా? థర్డ్ పర్సన్ చెప్పిండా అంటున్నా. నీకు ఎవడన్నా నా గురించి బ్యాడ్ చెప్తే నాకు చెప్పు, నేను నా గురించి నేను ఇంకా బ్యాడ్గా చెప్తా. ఆ పిల్లతో పోయకపోయినా ఇంకేమైనా చెప్పాలా నీకు? ఏదో ఓవర్ యాక్టింగ్ వద్దు. అందుకే నీ చేయని కూడా చేసినా అని చెప్తా నేను. నాకు సైకిల్ లేపకు. నేను ఏం చెప్తున్నాను వాడు ఏం చెప్పిందో చెప్తా. నేను ఇప్పటి నుండి అదే చెప్తా. నా కోపం తెప్పాక చెప్తున్నా. నాకు కోపాలు వస్తాయి. నేను బొంగుల పాస్పోర్ట్ గురించి ఇంత అవసరం లేదు అసలు. అది వస్తుందో కూడా తెలియదు. సరే పాస్పోర్ట్ గురించి చెప్పేది నువ్వు. నేను ఆ పిల్ల వాళ్ళతో ఎందుకు మాట్లాడినా, వాళ్ళని ఏమని మాట్లాడినా అని చెప్తున్నా నేను. అది అర్థం చేసుకుంటే ఇను. నీకు ఆ పర్సన్ ఏం చెప్పిందో తెలిస్తే నేను దానికి క్లారిఫికేషన్ ఇస్తా అని చెప్తున్నా నేను. వాళ్ళతో ఏం మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా అని. నీకు చేత కాక ఏదో ఒకటి పట్టుకొని వచ్చి దాన్ని పట్టుకొని లాగకింత లాగట్లేదు. మరి ఏంది నీకేం తెలిసి చెప్పు అంటారు. అందుకే నీకు తెలిసింది చెప్తే నేను ఆన్సర్ ఇస్తా దానికి. ఏ బ్రెయిన్ పని చేస్తుందా? కొడితే సస్తావు దెబ్బకి. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? వాడు ఏం చెప్పాడో చెప్తే నేను అది నిజమా కాదని నేను చెప్తా అంటున్నా. ఓవర్ యాక్టింగ్. నాకు కోపం చెప్పాక చెప్తున్నా. నాకు నేను చెప్పనే. ఏం చేసుకుంటా చేసుకోపో. ఎవరికి చెప్పుకుంటా చెప్పుకో. పెద్ద చెప్పు. నీకు ఏం చేతనైతే చెప్పు. నువ్వు ఏమిన్నావో నేను అది కరెక్టా కాదా చెప్తా అంటున్నా. నా మీద చెప్పడం కాదు. చేత కానప్పుడు చెప్పు. మాట్లాడక ఇవన్నీ నేను చెప్తున్నా. ఇగో ఆమె నేను మాట్లాడినా కరెక్టే. నేను పాస్పోర్ట్ తీసుకున్నా అన్నీ చెప్తా. నేను ఆమె అక్కని మాట్లాడినా. నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు అది దాని మైండ్లో ఏముందో నాకు తెలియదు. అది ఎవరు చెప్పారో ఏం చెప్పారో కూడా నాకు తెలియదు. దీని తర్వాత నన్ను ఎవ్వడు ఏమనకంటే నాకు సంబంధం లేదు. అదే దాంతో కదే చెప్తుంది. వదిలేమని వదిలేస్తున్నాను నేను.